పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. కనకాయలంకలో వరద నీటిలో నడుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. రాత్రులు పడవలు కూడా ఉండట్లేదు కదా, ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పి 23 కోట్ల రూపాయలు పెట్టి మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఒకటి శాంక్షన్ చేసాం. అది ఏం చేయాలి చూస్తాం. అసలు అమౌంట్ అనేది వస్తుందంటే అవసరమైతే బయట నుంచి తీసుకోండి. ఇక్కడ ఎలాగ రన్ అవ్వాలి కదా, వేరే చోట నుంచి. గోదావరికి వరదలు వస్తే గత పాలనలో మనందరం కూడా చూసాం. ఏరియల్ సర్వే పేరున గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చిన్నపాటి వరద వచ్చినా కూడా, ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల సూచనల ప్రకారం ఇవాళ మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనకాయలంక, పెదలంక. మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజ్వే మునిగిపోయి మరి ఏ కడుపు నొప్పి వచ్చినా, ఏ పురిటి నొప్పి వచ్చినా, ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రుళ్ళు పడవలు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. పగలైతే ఆ పాలు మరి ఈ యొక్క పరిసర పట్టణాలకు ఇవ్వడానికి కానీ, పిల్లలు స్కూల్కి పోవడానికి కానీ, ఇది మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కానీ ఆ పడవల మీదే ఆధారపడి మరి దినదినగండంగా ప్రాణాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మనం ఆల్రెడీ నిధులు